శ్రీమాత్రే నమః. మరణించిన వారి 3 వస్తువులను మనం ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? మీ అందరికీ గరుడ పురాణంలోని ధర్మకాండలో ప్రేతకల్పం గురించి తెలుసుకునే ఈ పవిత్రమైన ప్రయాణంలోకి స్వాగతిస్తున్నాను. ఈ భాగంలో మరణించిన వ్యక్తికి సంబంధించిన 3 వస్తువుల గురించి చెప్పబడింది. ఈ వస్తువులను ఎవరు ఎప్పటికీ ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే భయంకరమైన యాతనలు ఎదుర్కోవలసి వస్తుంది. అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి. అందుకే ప్రతి తెలివైన వ్యక్తి ఈ వస్తువుల గురించి తప్పక తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు గరుడ దేవుడికి ఇచ్చిన ఈ ధ్యానం మనల్ని ఆలోచింపచేస్తుంది, మనసులను ఉద్ధరిస్తుంది. ఈ కథను పూర్తిగా వినండి, ఎందుకంటే అర్ధాంతరంగా వినడం వల్ల ధ్యానం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అది ప్రమాదకరం కూడా. సరే రండి, ఈ భావోద్వేగ ప్రయాణాన్ని మొదలు పెడదాం. స్నేహితులారా, ఒకసారి భగవాన్ విష్ణుమూర్తి వాహనమైన గరుడ దేవుడు తన మనసులో ఒక పెద్ద సందేహంతో ద్వారకకు వస్తాడు. అక్కడ శ్రీకృష్ణుడిని కలవాలని అతని ఆలోచన. తన ప్రియమైన గరుడిని చూసిన శ్రీకృష్ణుడు ఆనందంతో ఆహ్వానిస్తాడు. హే గరుడా, ద్వారకలో నీకు స్వాగతం. నీ రాకతో నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నీవు ఇక్కడికి రావడానికి ఏదో ప్రత్యేక కారణం ఉందని నాకు తెలుసు. చెప్పు, ఏ పని మీద వచ్చావు అని ప్రేమగా అడుగుతాడు. గరుడ భక్తితో కృష్ణుడికి నమస్కరిస్తూ ఇలా అంటాడు. ప్రభు, నీవు సర్వజ్ఞుడవు. ఈ విశ్వంలో నీకు తెలియనిది ఏమీ లేదు. నా మనసులో ఒక సందేహం ఉంది. దాన్ని తీర్చగలిగేది నీవు మాత్రమే. దయచేసి నాకు సహాయం చేయి. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు. హే పక్షిరాజా, నీ సందేహం ఏదైనా సరే భయపడకుండా అడుగు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం నా బాధ్యత. నీ ఆందోళనను తీర్చడం నా కర్తవ్యం. గరుడు గంభీరమైన స్వరంతో ఇలా అడుగుతాడు. ప్రభు, ఒక జీవి మరణిస్తే అది తనతో ఏ వస్తువులను తీసుకెళ్తుంది? మరియు మరణం తర్వాత ఆ జీవికి సంబంధించిన ఏ వస్తువులను ఇతరులు ఉపయోగించకూడదు? ఈ 2 ప్రశ్నలు నన్ను ఆలోచనలో పడేశాయి. కృష్ణుడు ఆలోచనాత్మకంగా ఇలా అంటాడు. గరుడా, నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఈ లోకంలో జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు. మనిషి ఈ భూమిపై ఖాళీ చేతులతో వస్తాడు, కానీ వెళ్ళేటప్పుడు 5 విషయాలను తీసుకెళ్తాడు. అలాగే జీవించి ఉన్నవాడు మరణించిన వ్యక్తి యొక్క 3 వస్తువులను ఎప్పటికీ తాకకూడదు. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు నీకు ఒక బ్రాహ్మణుడి మరియు 5 ప్రేతాత్ముల కథ చెప్తాను. ఈ కథ వినడం వల్ల నీ సందేహాలన్నీ తీరిపోతాయి. కృష్ణుడు ఇలా కొనసాగిస్తాడు. ఈ కథను శ్రద్ధగా విను గరుడా. ఈ కథలో మానవ జీవితంలోని గొప్ప రహస్యాలు దాగున్నాయి. దీన్ని వినడం వల్ల కోట్లాది పాపాలు నశిస్తాయి. అందుకే ఈ కథను ఎక్కువ మందికి చెప్పు, ప్రచారం చేయి. గరుడు భక్తితో ఇలా అంటాడు. ప్రభు, నీ పవిత్ర కథను శ్రద్ధగా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి చెప్పు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కథను ఇలా మొదలు పెడతాడు. గరుడా, ఒకప్పుడు మధ్య దేశంలో దేవశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా గుణవంతుడు, వేదాలు శాస్త్రాలలో పండితుడు. అతను తన జ్ఞానాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. ధనం సంపాదించడానికి తన విద్యను ఉపయోగించలేదు. చాలా పేదరికంలో ఉన్న భిక్షమెత్తుకుని జీవితం సాగించేవాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు అడవిలో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈశ్వరుడి ధ్యానంలో మునిగిపోవాలని అతను విప్పిన వనం అనే అడవిలోకి వెళ్తాడు. అడవి చాలా భయంకరంగా భీతి కలిగించేలా ఉండేది. దాని గురించి దూరానికి ప్రజలు మాట్లాడుకునేవారు. అడవిలోకి వెళ్లే ధైర్యం చాలా తక్కువ మందికి ఉండేది. అక్కడి వాతావరణం మొత్తం భయంతో నిండి ఉండేది. ఆకాశాన్ని తాకే ఎత్తైన చెట్లు, వాటి గుండా సూర్యకిరణాలు కూడా కిందకు రాలేవు. కొన్ని చెట్లు పురాతన కాలం నుండి నిలబడి ఉన్నాయి. వాటి భారీ మూలాలు భూమి మీదకు వచ్చే అన్ని దిక్కులా వ్యాపించి ఉండేవి. అక్కడ వటవృక్షాలు, అశ్వత్థ చెట్లు ఎక్కువగా ఉండేవి. ఆ చెట్టు తమ కింద ఎవరినైనా ఒక్క క్షణంలో ఒడిసి పట్టుకునేంత శక్తివంతంగా ఉండేవి. మానిడు, సమీ వంటి చెట్లు కూడా ఉండేవి. వాటి పక్క నుంచి వెళ్తే ఒళ్ళు గగురు పుచ్చేది. కొమ్మలు వంకరగా వికృతంగా ఉండేవి. వాటిపై వింత జీవులు తిరుగుతూ ఉండేవి. అక్కడ మొక్కలు కూడా భయంకరంగా కనిపించేవి. విషకీటకాలు కూడా ఉండేవి. నల్లని రెక్కలు, గుడ్లగూబలు పగలు కూడా అక్కడ తిరిగేవి. వాటి భయంకర శబ్దాలు గాలిలో ప్రతిధ్వనించేవి. అడవి తోడేలు తమ ఆహారం కోసం ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉండేవి. వాటి కళ్ళు చీకట్లో మెరిసేవి. నల్లటి చుక్కలున్న చిరుతపులులు, హింసమైన ఎలుగుబంట్లు కూడా అక్కడ సర్వసాధారణం. పక్షులు, శకుని అనే రాబందులు, నల్లటి రంగ మేనాలు చెట్లపై కూర్చొని దూరంగా వచ్చేవారిని భయపెట్టేవి. వనం మొత్తం కూడా భయంకరంగా ఉండేది. ప్రతి అడుగు వేసినప్పుడు మరణ భయం ముంచుకొస్తుంది. అలాంటి అడవిలో ఆ బ్రాహ్మణుడు ఒక పురాతన చెట్టు దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ అతను 5 పిశాచాలను చూస్తాడు. ఆ పిశాచాలు అడవిలో తిరిగే మనుషులను ఆహారంగా తింటూ ఉండేవి.
ఎవరైనా ఆ మార్గంలో వెళితే వాటి చేతిలో చిక్కి మరణించేవారు. ఆ పిశాచాల ధర్మం అనేది లేదు. అవి పాపాత్ములు, దురాచారాలు ఎవరిపైనా దయ చూపేవి కావు. ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు రాగానే పిశాచాలు ఒకదానితో ఒకటి ఇలా అనుకుంటున్నాయి, ఈ రోజు మా కోసం తాజా ఆహారం వస్తుంది. మొదట నేనే ఈ బ్రాహ్మణుడిని తింటాను. దీని మాంసం ఎంతో రుచిగా ఉంటుందో. ఈ బ్రాహ్మణుడు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాడు కాబట్టి దీని శరీరంలో రోగాలు, పురుగులు ఏమీ ఉండవు. దీని మాంసం తినడం ఆనందంగా ఉంటుంది అని పిశాచం హాస్యంగా అంటుంది. రెండో పిశాచం ఇలా అంటుంది, ఈ బ్రాహ్మణుడిని నేనే తింటాను. చాలా రోజుల తర్వాత ఆహారం దొరికింది. అలా అవి ఆ బ్రాహ్మణుడిని తినడానికి ముందుకు వస్తాయి. కానీ ఆ బ్రాహ్మణుడు ఆ పిశాచాలను చూసినా ఏమాత్రం భయపడలేదు. అతను భగవాన్ విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ శ్రీహరినామాన్ని జపిస్తూ ఉండేవాడు. అందుకే అతనికి ఎవరి భయం లేదు. ఆ పిశాచాలను చూసి అతను భయపడకుండా వాటికి నమస్కారం చేస్తాడు. హే పిశాచులారా, మీకు నా నమస్కారం అని అంటాడు. ఆ బ్రాహ్మణుడి వింత ప్రవర్తన చూసి పిశాచాలు ఆశ్చర్యపోతాయి. విష్ణు భక్తుడైన ఆ బ్రాహ్మణుడు సాంగత్యంలో వాటి దుష్టత్వం కరిగిపోతుంది. ఆ పిశాచాలు ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఇలా అడుగుతాయి, మహాత్మా, నీవు ఎవరు? ఈ భయంకరమైన అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? మమ్మల్ని చూసినా నీకు భయం లేదు. పెద్ద పెద్ద వీరులు కూడా మమ్మల్ని చూస్తే వణుకుతారు, పరుగెత్తుతారు. కానీ నీ మనసులో భయం లేదు. నీ సాంగత్యంలో మా ఆకలి కూడా పోయింది. మేము నిన్ను ఆహారంగా తినాలి అనుకున్నాం, కానీ ఇప్పుడు అలా చేయలేము. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శాంతంగా ఇలా అంటాడు, పిశాచులారా, నాకు మీ వల్ల భయం లేదు. ఎందుకంటే భగవాన్ ఎల్లప్పుడూ నాతో ఉన్నాడని నాకు తెలుసు. ఆయన ఇచ్చ లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు. నా మరణం మీ చేతుల్లో జరగాలని ఉంటే అది నాకు స్వీకారం. ప్రభువు నా భాగ్యంలో ఏది రాశాడో అది నాకు ఒప్పుకోదగినదే. నన్ను తినడం వల్ల మీకు తృప్తి కలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను. ఈ లోకంలో ప్రతి జీవి ఇతరులకు సుఖాన్ని, తృప్తిని ఇవ్వడమే మనిషి కర్తవ్యం. మీరు కూడా ఈశ్వరుడు సృష్టే కదా, మిమ్మల్ని నేను ఎలా నిందించగలను? ఆ బ్రాహ్మణుడు మాటలు విని పిశాచాలు స్తబ్దుగా నిలబడిపోతాయి. బ్రాహ్మణ దేవత, మీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని వినగానే మా హృదయాలు తృప్తి చెందాయి. నిన్ను మేము తినము. దయచేసి నీవి ఎవరో, ఈ అడవిలోకి ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతాయి. బ్రాహ్మణుడు ఇలా అంటాడు, హే పిశాచుల్లారా, నా పేరు దేవశర్మ. ప్రభుభక్తి కోసం ఈ అడవిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నాను. మిమ్మల్ని చూస్తే మీరు చాలా కష్టంలో ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు ఎందుకు పిశాచుల్లాగా మారారో చెప్పండి. మీకు నేను ఏదైనా సహాయం చేయగలిగితే తప్పక చెప్పండి. నా శక్తి మేరకు మీకు సహాయం చేస్తాను. ఆ బ్రాహ్మణుడు మాటలు విని పిశాచాలు మరింత ఆశ్చర్యపోతాయి. హే విజయశ్రేష్ఠ, నీకు మా ప్రణామాలు. మేము మా పాపకర్మల వల్లే ఈ పిశాచి జన్మ ఎత్తాము. మా పితృదేవతలను అవమానించాము. అందుకే ఈ శిక్ష వచ్చింది. ఈ పిశాచి శరీరం నుండి ఎప్పుడు విముక్తి పొందుతామో తెలియదు. మనుష్య జన్మలో పాపాలు చేశాము. పిశాచులుగా మారిన తర్వాత కూడా అనేక నిర్దోషులను చంపినాము. అందుకే మాకు యోని నుండి విముక్తి దొరకదని అనిపిస్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు దయతో ఇలా అంటాడు, హే పిశాచులారా, మీ బాధను నేను అర్థం చేసుకున్నాను. మీకు విముక్తి కలిగించడానికి నేను ఏం చేయగలను చెప్పండి. నేను మధ్య దేశంలో నివసించే దేవశర్మను. అనేక తపస్సులు, వ్రతాలు, ఉపవాసాలు చేశాను. మీ విముక్తి కోసం ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి, నేను తప్పక చేస్తాను. ఆ మాటలు విని పిశాచాలకు అర్థమవుతుంది, ఈ బ్రాహ్మణుడు తమ వంశస్థుడే. అవి ఆ బ్రాహ్మణుడి తాతలు, ముత్తాతలు. పాపాల వల్ల పిశాచాలుగా మారిన వారు. శ్రీకృష్ణుడు ఇలా గరుడితో అంటాడు, గరుడా, ఈ విధంగా ఆ పిశాచాలకు తెలుస్తుంది ఈ బ్రాహ్మణుడు తమ సొంత వంశస్థుడు. అప్పుడు పిశాచాలు తమ పాపకర్మల గురించి చెప్పడం మొదలు పెడతాయి. మొదటి పిశాచం వచ్చుని పేరుతో ముందుకు వస్తుంది. దాని శరీరం మాంసం, రక్తంతో నిండి ఉంది. కళ్ళల్లో అధర్మం జ్వాలలు కనిపిస్తాయి. అది వణుకుతూ ఇలా అంటుంది, నా పేరు వచ్చి. ఎందుకంటే నేను ఎప్పుడు ఇతరులు వదిలేసిన జిడ్డు ఆహారాన్ని తినేవాడిని. నా పూర్వజన్మలో నేను బృహస్పతి అనే బ్రాహ్మణుడిని. నీకు 5 తరాల ముందు పూర్వీకుడిని. నేను విద్వాంసుడిని. గౌరవాన్ని, యజ్ఞాలు అనుష్కునిగా చేసేవాడిని. కానీ క్రమంగా నాలో లోభం పెరిగింది. ఇతరులు వదిలేసిన ఆహారం తినడం అలవాటైంది. జిడ్డు ఆహారం నాకు రుచి కనిపించింది. అది అధర్మమని తెలిసిన ఆహారాన్ని తీసుకునేవాడిని. ఒకరోజు ఒక పవిత్ర యజ్ఞం తర్వాత వదిలేసిన వచ్చి ఆహారం తిన్నాను. ఆహారంలో విషం ఉండటంతో అక్కడే మరణించాను. ఇప్పుడు నేను పిశాచంగా
ఇచ్చే ఆహారం తింటూ ఈ శాపంతో బాధపడుతున్నాను, బ్రతుకుతున్నాను. రెండవ పిశాచం నగ్నంగా అనే పేరుతో ముందుకు వస్తుంది. దాని శరీరం నగ్నంగా ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. అది బ్రాహ్మణుని చూస్తూ ఇలా అంటుంది, నా పేరు నగ్నంగా, ఎందుకంటే నేను ఎప్పుడూ బట్టలు లేకుండా స్నానం చేసేవాడిని. నా పూర్వజన్మలో నేను శరత్చంద్ర అనే బ్రాహ్మణుడిని, నీకు 6 తరాల ముందు పూర్వీకుడిని. నాకు ధ్యానం తపశ్శక్తి ఉండేవి, కానీ నా శరీరంపై లోభం పెరిగింది. స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండడంలో ఆనందం పొందేవాడిని. సమాజ నియమాలను అవమానించాను. ఒకరోజు నగరంలోని చెరువులో నగ్నంగా స్నానం చేస్తుండగా జలదేవత నన్ను శపించింది. నీ గర్వం వల్ల పిశాచి యోనిలో పొందుతావని అక్కడే చెరువులో మునిగి మరణించాను. ఇప్పుడు నా శరీరం ఎప్పుడూ నగ్నంగా ఉంటుంది. ఇది నా శాపం. మూడవ పిశాచం శభవస్త్ర అనే పేరుతో ముందుకు వస్తుంది. దాని శరీరంపై చనిపోయిన వారి చిరిగిన బట్టలు చుట్టుకునే ఉన్నాయి. దాని స్వరంలో బాధ ఉంది. నేను చనిపోయిన వారి బట్టలను దొంగలించేవాడిని. నా పూర్వజన్మలో నేను అచ్యుతానంద అనే బ్రాహ్మణుడిని, పూర్వీకుడిని. కానీ నాలో లోభం పెరిగింది. శ్మశాన భూమికి వెళ్లి చనిపోయిన వారి వస్త్రాలను దొంగలించి అమ్మేవాడిని. వాటిని ధరించడంలో సుఖం పొందేవాడిని. ఈ అధర్మాన్ని చూసిన దేవతలు నన్ను శపించారు. శ్మశానంలో మరణిస్తావు, పిశాచిగా శభవస్త్రాలు ధరిస్తావని శ్మశానంలో ఒక భయంకరమైన పిశాచి నన్ను చంపింది. ఇప్పుడు శభవస్త్రాలు ధరించడమే నా శాపం. నాలుగవ పిశాచం అశోగ్న అనే పేరుతో ముందుకు వస్తుంది. దాని ఉనికి చాలా మురికిగా దుర్వాసనతో ఉంది. బ్రాహ్మణుడికి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. అశోకు ఇలా అంటుంది, నా పేరు అశోకజ్ఞ, ఎందుకంటే నేను ఎప్పుడూ అపవిత్రమైన మురికి వస్తువులో మునిగి ఉండేవాడిని. నా పూర్వజన్మలో నేను ధర్మరాజా అనే బ్రాహ్మణుడిని, పూర్వీకుడిని. నా జీవితంలో శుద్ధతకు స్నానం లేదు. బ్రాహ్మణుడిగా ఉండి కూడా అపవిత్ర జీవనం గడిపాను. తన మనసును ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోలేదు. మురికి బట్టలు ధరించేవాడిని, అపవిత్ర స్థలాల్లో ఉండేవాడిని, స్నానం చేయకుండా ఉండేవాడిని. ఇది అధర్మమని తెలిసిన ధర్మ నియమాలు పాటించలేదు. ఈ పాపం వల్ల దేవతలు నన్ను శపించారు. అశుద్ధతో మునిగి పిశాచి యోనిలో తిరుగుతావని ఒక మురికి చెరువులో మునిగి మరణించాను. ఇప్పుడు ఈ పిశాచి యోనిలో అపవిత్రంతో చుట్టి ఉన్నాను. ఐదవ పిశాచం క్రావ్యద అనే పేరుతో ముందుకు వస్తుంది. దాని ముఖం రక్తంతో తడిసి ఉంది. చేతిలో మాంసం ముక్కలు ఉన్నాయి. అది భయంకరమైన నవ్వుతో ఇలా అంటుంది, నేను క్రావ్యదను, ఎందుకంటే నేను మాంసం రక్తంలోని నా పూర్వజన్మలో నేను సోమవేద అనే బ్రాహ్మణుడిని, నీ పూర్వీకుడిని. బ్రాహ్మణుడిగా ఉండి కూడా హింసాత్మక క్రూర జీవనం గడిపాను. మాంసాహారం హత్యలో ఆనందం పొందేవాడిని. అనేక నిర్దోష జీవుల రక్తం చిందించి వాటి మాంసం తిన్నాను. కుటుంబం, సమాజం మర్యాదలను ఉల్లంఘించాను. ఈ అధర్మం వల్ల ఒక మాంసాహార భోజనంలో ఆవు మాంసం తిన్నప్పుడు మరణించాను. దేవతలు నన్ను శపించారు. పిశాచి యోనిలో రక్త మాంసంలో ఉంటావని. ఇప్పుడు నేను క్రావ్యతగా ఉన్నాను. అలా ఆ పిశాచాలు ఇలా అంటాయి, హే వత్స, మేము ఎప్పుడు మురికి గంజి బట్టలు ధరించేవాళ్ళం. అలాంటి బట్టలతోనే ఆహారం తినడం, పూజలు చేయటం వంటివి చేసేవాళ్ళం. ఎప్పుడు వచ్చి ఆహారమే తినేవాళ్ళం. అందుకే మాకు ఈ దుర్గతి పట్టింది. మేము నగ్నంగా స్నానం చేసేవాళ్ళం. అందుకే మాకు పితృదేవతలు మాపై కోపగించారు. పితృదేవతలకు ఆహారం అర్పించలేదు. అందుకే మరణం తర్వాత ప్రేతాత్మలయ్యాము. అప్పుడు ఆ పిశాచాలు ఇలా అంటాయి, హే వత్స, నీవు మా వంశస్థుడివి. మమ్మల్ని ఈశ్వరుడు నీ దగ్గరకు పంపాడు. ఈ ఆయనకు పేరు ఇప్పుడు మాకు నమ్మకం కలిగింది. నీవు మమ్మల్ని విముక్తి చేస్తావని. హే వత్స, ఇప్పుడు వెళ్ళి మా విముక్తి కోసం ఉపాయం చేయి. తమ పూర్వీకులు ఈ దుస్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు బాధపడతాడు. ప్రతి మనిషి తన పితృదేవతలను విముక్తి చేయటం కర్తవ్యమని ఆలోచిస్తాడు. అతను ఆ పిశాచాలకు మాట ఇస్తాడు, పితామహులారా, మీ విముక్తి కోసం నేను తప్పక ఉపాయం చేస్తాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ముని అగస్త్యుడి దగ్గరకు వెళ్ళాడు. పితృదేవతల విముక్తి కోసం ఏం చేయాలో అడుగుతాడు. ముని అగస్త్యుడు అతనికి తర్పణం, శ్రాద్ధం, పిండదానం, దాన ధర్మాల గురించి వివరిస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఒక పవిత్ర నదీ తీరానికి వెళ్లి ముని చెప్పిన ప్రకారం అన్ని కార్యాలు చేస్తాడు. మొదట నదీ జలంతో తర్పణం చేస్తాడు. తర్వాత నదీ తీరంలో కూర్చుని పిండదానం చేస్తాడు. తనకు సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేస్తాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడి తర్పణం, దాన ధర్మాల వల్ల ఆ పిశాచాలు విముక్తి పొంది స్వర్గానికి వెళతాయి. అప్పుడు శ్రీకృష్ణుడు గరుడితో ఇలా అంటాడు, గరుడా, అందుకే మనిషి ఎప్పుడు ఉచి వస్త్రాలు ధరించకూడదు. అంటే మురికి గంజి బట్టలు వేసుకోకూడదు. ఉచి ఆహారం తినకూడదు. ఇతరులు వదిలేసిన నేలపై పడిన పితృదేవతలకు అర్పించిన ఆహారం ఉచితం అవుతుంది. హే గరుడా, ఇప్పుడు మరణించిన వ్యక్తి యొక్క ఏ వస్తువులు జీవించిన వారు ఉపయోగించకూడదో చెప్తాను, శ్రద్ధగా విను.
మనిషి లోకంలో జన్మించి భౌతిక సుఖాల మోహంలో పడతాడు. మరణం తర్వాత కూడా ఆ వస్తువులపై మోహం వదలడు. కృష్ణుడు ఇలా కొనసాగిస్తాడు. ఒక మనిషి సాంసారిక వస్తువులు మోహాన్ని వదలకపోతే వివిధ కోణాల్లో జన్మించి ఈ భూమిపై తిరుగుతాడు. కొన్నిసార్లు ఈ మోహం అంతగా ఉంటుంది. మరణం తర్వాత కూడా ఈ భూమిపై ప్రతి వీధిలో తిరుగుతాడు. అకాల మరణం సంభవిస్తే కూడా ప్రేతయోనిలోకి వెళ్తాడు. అలాంటి ప్రయత్నం తన కుటుంబ సభ్యులను బాధ పెడుతుంది. కొన్నిసార్లు మనిషి చనిపోయిన వారి వస్తువులను జ్ఞాపకంగా దగ్గర ఉంచుకుంటాడు లేదా వాటిని ఉపయోగిస్తాడు. కానీ కొన్ని వస్తువులను ఎప్పటికీ తాకకూడదు. ఎందుకంటే ఆ వస్తువులతో చనిపోయిన వ్యక్తి శక్తి జోడింపబడుతుంది. ఆ వస్తువులపై చనిపోయిన వ్యక్తికి మోహం ఎక్కువగా ఉంటుంది. మరణం తర్వాత కూడా ఆ వస్తువులతో అతనుకు అనుబంధం పెట్టుకుంటాడు. ఎవరైనా ఆ వస్తువులను ఉపయోగిస్తే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఆ చనిపోయిన ఆత్మ అతన్ని బాధ పెడుతుంది. అందుకే చనిపోయిన వ్యక్తి వస్తువులను ఎవరూ ఉపయోగించకూడదు. ఆ వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా ఉంచవచ్చు లేదా నదిలో ప్రవహింప చేయవచ్చు. కానీ వాటిని ఉపయోగించడం మాత్రం చేయకూడదు. ఆ చనిపోయిన ఆత్మ శాంతి కోసం అతని ప్రియమైన వస్తువులను దానం చేస్తే చాలా శుభకరం. మొదటి వస్తువు చనిపోయిన వ్యక్తి బట్టలు. ఆ బట్టలను ఎప్పటికీ ధరించకూడదు. వాటిని వేసుకుంటే చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆ బట్టను ధరించిన వ్యక్తితో జోడించబడుతుంది. ఆ వ్యక్తి చనిపోయిన వారి జ్ఞాపకాలు బాధిస్తాయి. దీనివల్ల ఆ వ్యక్తి మానసికంగా శారీరకంగా బలహీనపడతాడు. చనిపోయిన వారి శక్తి అతనికి అనుభవం అవుతుంది. అందుకే ఆ బట్టలను ఎప్పుడూ ధరించకూడదు. వాటిని దానం చేయటం ఉత్తమం. దీనివల్ల ఆత్మకు శాంతి లభిస్తుంది. రెండో వస్తువు చనిపోయిన వ్యక్తి ఆభరణాలు. ఆభరణాలు కూడా బట్టలు లాగానే ఆత్మశక్తి స్రోతస్సులు చనిపోయిన వ్యక్తికి ఆభరణాలపై బట్టల కంటే ఎక్కువ మోహం ఉంటుంది. ఎందుకంటే ఆభరణాలు అందంగా కనిపించడానికి ధరిస్తారు. కానీ ఒక వ్యక్తి మరణిస్తే ఆభరణాలను మరొకరు ధరిస్తే ఆత్మ అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. ఆత్మ ఆ వ్యక్తిని బాధ పెడుతుంది. మోక్ష మార్గంలో వెళ్లకుండా ఈ మరణలోకంలోనే తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే ఆభరణాలను ఎప్పటికీ ధరించకూడదు. వాటిని కరిగించి దానం చేయటం మంచిది. మూడో వస్తువు చనిపోయిన వ్యక్తి జపమాల. జపమాల ఆ వ్యక్తి జీవితంలో పుణ్యం యొక్క తాళం చెవి. మరణం తర్వాత ఆ జపమాలను జీవించిన వ్యక్తి ధరించకూడదు. ఆ జపమాలను పవిత్ర నదిలో ప్రవహింప చేయాలి. పవిత్ర నది ఆ వ్యక్తి పుణ్యాన్ని స్వర్గానికి తీసుకువెళుతుంది. శ్రీకృష్ణుడు గరుడుతో ఇలా అంటాడు. గరుడా, మరణం తర్వాత మనిషి తన పాపాలు పుణ్యాలు మాత్రమే తీసుకువెళ్తాడు. భౌతిక వస్తువులన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. అందుకే వాటిపై అతిగా మోహాన్ని పెట్టుకోకూడదు. కృష్ణుడు ఇలా కొనసాగిస్తాడు. మరణం తర్వాత ఆత్మతో కొన్ని విషయాలు వెళతాయి. అవి తదుపరి జన్మలో కూడా ఉంటాయి. ఆ విషయాలు ఆత్మకర్మలు ఇచ్చలతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడైతే ఆ విషయాల గురించి వివరంగా చెప్తాను. భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. మొదటిది కామం. ఆ ఆత్మలో మరణం తర్వాత కూడా కామం ఉంటుంది. మనిషి కోరికలు అతని కొత్త శరీర ధారణకు ప్రేరేపిస్తాయి. కామన ఒక చంచల శక్తి ఆత్మ కొత్త శరీరం కోసం వెతికేలా చేస్తుంది. ఒక వ్యక్తి మరణిస్తే అతని ఇచ్చలు అతనితో వెళతాయి. ఆ ఇచ్చలు తదుపరి జన్మలో పనిచేస్తాయి. కామాన్ని ఆత్మను సంసార చక్రంలో బంధించే శక్తిగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి తన ఇచ్చలను త్యజిస్తే అతనికి మోక్షం లభిస్తుంది. అందుకే మరణ సమయంలో ఇచ్చలను వదలడం చాలా ముఖ్యం. ఇచ్చలను తీసుకెళ్లేవారు మళ్లీ జన్మిస్తారు. ఎందుకంటే ఆ కామాంధులు వారిని ప్రేరేపిస్తాయి. రెండోది వాసన. వాసన కామ యొక్క ఉన్నత రూపం. ఇది మనిషిని ఇంద్రియ సుఖాలు భోగాల వైపు ఆకర్షిస్తుంది. ఈ లాలసకు అంతం లేదు. మరణ సమయంలో కూడా చాలా మంది వాసన నుండి విముక్తి పొందలేరు. ఈ వాసన సాంసారిక వస్తువులు, ధనం, కుటుంబం, భోగాలపై ఆకర్షణను పెంచుతుంది. వాసన చాలా శక్తివంతమైనది. మరణం తర్వాత కూడా ఆత్మతో ఉంటుంది. విష్ణు పురాణంలో రాజా భరత కథ ఉదాహరణ. రాజా భరత ఒక జింక పిల్లపై అతిగా ప్రేమ పెంచుకున్నాడు. మరణ సమయంలో కూడా ఆ జింక గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దీనివల్ల తదుపరి జన్మలో అతను జింకగా జన్మించాడు. ఇది వాసన ఆత్మ బంధనలో ఉంచుతుందని చూపిస్తుంది. మనసు శాంతి, ధ్యానం, ఆందోళన వాసన నుండి విముక్తి లభిస్తుంది. మూడోది కర్మ. కర్మ మనిషి యొక్క అతి ముఖ్యమైన సంపద. మరణం తర్వాత కూడా వెళ్తుంది. జీవితంలో చేసిన మంచి చెడు కర్మలు తదుపరి జన్మలో ఫలితాలను ఇస్తాయి. మరణ సమయంలో ఆత్మ చేసిన కర్మల లెక్క తీసుకోబడుతుంది. మంచి కర్మలు చేస్తే పరలోకంలో సుఖం, శాంతి లభిస్తాయి. తదుపరి జన్మలో సంపద లభిస్తుంది. చెడు కర్మలు చేస్తే నరకం లేదా దుఃఖమే జీవితం వస్తుంది. అందుకే ధర్మశాస్త్రాలు కర్మకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. కర్మగతి అద్భుతమైనది.
7 జన్మల వరకు ఆత్మను వెంటాడుతుంది. అందుకే ఎల్లప్పుడూ పుణ్యకర్మలు చేయాలి. 4వది రుణం. రుణం కూడా మరణం తర్వాత ఆత్మను వెంటాడుతుంది. జీవితంలో ఎవరి నుంచైనా రుణం తీసుకుని చెల్లించకుండా మరణిస్తే ఆ రుణం తదుపరి జన్మలో కూడా ఉంటుంది. రుణం ఆత్మపై ఒక బంధంలా పనిచేస్తుంది. అది చెల్లించే వరకు ఆత్మ విముక్తి పొందదు. మరణం తర్వాత పరలోకాల్లో కూడా రుణం చెల్లించడానికి శిక్ష పడవచ్చు. పునర్జన్మలో రుణం వల్ల శారీరక మానసిక కష్టాలు ఎదుర్కోవచ్చు. అందుకే జీవితంలో తీసుకున్న రుణాలను చెల్లించి ఆ తర్వాతే మరణం వైపు వెళ్ళాలి. అప్పుడు ఆత్మ ఈ బోజ నుండి విముక్తి పొందుతుంది. 5వది భక్తి. భక్తి ఆత్మను ఈశ్వరుడితో కలిపే పవిత్ర మార్గం. సచ్చిదానందంతో భగవంతుడిని ఆరాధించే వ్యక్తి ఆత్మ మరణం తర్వాత కూడా భక్తి ఫలాన్ని పొందుతుంది. భక్తి ఆత్మను జనన మరణ చక్రం నుండి విముక్తి చేసి మోక్షానికి తీసుకువెళ్తుంది. భక్తితో నిండిన హృదయం మరణం తర్వాత కూడా ఈశ్వరుని సమీపంలో ఉంటుంది. అందుకే భక్తిని జీవితంలో అతి పవిత్ర సాధనంగా చెప్పారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడికి చెప్పాడు. ఆత్మతో మరణం తర్వాత కామం, వాసన, కర్మం, రుణం, భక్తి వెళతాయి. ఈ విషయాలు ఆత్మను జీవన చక్రంలో బంధిస్తాయి లేదా మోక్షం వైపు నడిపిస్తాయి. స్నేహితులారా, ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడికి అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.